విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. అసలు రైలు నేషనల్ హైవే, జాతీయ రహదారులు తెచ్చినాం, రైలు తెచ్చినాం, జిల్లా తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం, సిద్దిపేటకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో, కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇంకా చేద్దాం. ఒక 40-50 గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిద్దిపేటలో. 40-50 ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో. ఇంకా కొన్ని ఊర్లు మిగిలినాయి, వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం. మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, మనం ప్రజల పక్షం, ప్రజలతో పనిచేద్దాం. నేను ఇందాక చెప్పిన కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ 1. మనము ఏ పని చేసినా, ఆపద్ బాంధవ్ అయితేనేమి, రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి, అది ఏ పథకమైనా మనం సిద్దిపేట నంబర్ 1 ఉంచినాం. బీమా కానీ, రైతుల బీమా, పంటల బీమా కానీ. ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా. మీరు చక్కగా చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా, సహకారం ఇస్తా. మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు 24 గంటలు మీకు సేవలో ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు ఆయన ఉంటారు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా క్యాంప్ ఆఫీస్కి రండి, ప్రభాకర్ గారితో కూర్చోండి. అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎల్ఓసీలైనా, హాస్పిటల్ పని అయినా, మండలాఫీస్ పని అయినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, ఏదైనా ఒక రోడ్డు కావాలన్నా, మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు. రోజు మీకు అందుబాటులో ఉంటారు. రాగానే మీకు మంచి భోజనం పెడతాడు. ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో. ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు. వారంకు 2-3 రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా. కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా. నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా, నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా? సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారంకు 2 రోజులు 3 రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటా. సర్పంచులు, ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం. నేను కూడా ఉన్నా అందులో. నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది. రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు, నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది. చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే ఒట్టిగా రమ్మని అన్న, అవసరం ఉంటే రండి, కూర్చోండి. ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే, ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది, దావకాన్నో, పోలీస్ స్టేషనో, ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తెలుగులో రాసినా సరే, ఇంగ్లీష్లో రాసినా సరే, 4 ముక్కలు పడేయండి. నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు 5-10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు. సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో, ఇంకా ప్రేమగా, మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయేవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దచ్చేద్దాం. అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినవి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దచ్చేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి.
ఇగో ఇది ఇప్పుడు చేస్తా, ఇది మళ్ళీ ఏడాది చేస్తా, ఇది మళ్ళీ చేస్తా, మంచిగా వివరించి చెప్పండి. దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. గెలిచేదాకా ఒక ఖర్చు, గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది, బీరప్ప దేవుని జాతర ఉన్నది, పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం, లేదా పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు? ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు. ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట, ఇప్పుడేమో అంటారు గెలిచినవు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసారు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు, ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు. ఇక మీరు ఒక్కరే కనబడతారు, మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి, మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా, వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి, మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ, నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉంటే ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్. ఏమైంది? 30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కట్టివి, కుల సంఘాలు కట్టివి, మహిళా సంఘం కట్టివి, వాటర్ ట్యాంకులు కట్టివి, బుగ్గలు వేస్తేవి, ఐ మాస్క్ లైట్లు పెట్టివి, ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబడితే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ? నీ నడవడిక దెబ్బతిన్నది, నీ మాట ఎక్కడో పోయింది, నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండ్రు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండకేసి కొట్టింది. అందువల్ల మాట మర్యాద, నడవడిక అనేది చాలా చాలా ముఖ్యమైంది. ఇందాక రవీందర్ రెడ్డి అన్నాడు నమస్తే నమస్తే అనగానే అబ్బా నేనేమైపోయినా అనుకోవద్దు. అది ఒక నెగిటివ్గా చెప్పొద్దు కానీ ముళ్ళ కిరీటం లాంటిది. పదవి అనేది అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. మనకు వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్. నిన్నటిదాకా నీ భార్య పిల్లలకు, నీ భర్త పిల్లలకు ఎంత టైం ఇచ్చినావో రేపటి నుంచి అంత ఇయ్యలేవు. నువ్వు ఇంట్లో కొడుకు జ్వరం వస్తుంది కానీ నీకు పదవి బాధ్యత ఉంది కనుక కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పోయి పని చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పదు. ఊళ్ళో ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఊళ్ళో ఎక్కడ కులం లేదో పండుగ ఉన్నదంటే కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పని చేయాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాలు వస్తాయి ఇప్పుడు పదవిలో. ఇంట్లో భార్యకు జ్వరం ఉంటుంది, మనం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పదవిలో అట్లాంటి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం. ఇంట్లో బిడ్డ బర్త్డే ఉంటుంది కానీ సిద్దిపేటలో నాకేదో పని పడితే పోలేము. కొన్ని సందర్భాల్లో బర్త్డేకి కూడా పోలేము, మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేము. ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కొన్నిటిని వదులుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, అప్పుడే ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ప్రేమిస్తారు. సో అట్లా చక్కగా ముందుకు పోదాం. ఇది ఓన్లీ బిగినింగ్. ఇవాళ యాక్చువల్గా మళ్ళొకసారి మీతో మంచి కూర్చుంటే నేను మండల్ వైజ్ కూర్చొని మీ మాటలన్నీ కూడా విని మీతో ఇంకా డీటెయిల్గా కూడా మంచిగా ఒక్కొక్క మండలం మన క్యాంప్ ఆఫీస్తో కూర్చొని వచ్చినప్పుడల్లా ఒక మండలంతో కూర్చుందాం, మాట్లాడుకుందాం, మంచి డీటెయిల్గా మాట్లాడి
అధికారులను కూడా మీకు పరిచయం చేసి పని ఎట్లా తీసుకోవాలి, పని ఎట్లయితుంది, ఏ పని ఎట్లా తీసుకోవాలి, వాటి మీద వివరంగా మండల్ వైజ్ కూర్చోబెట్టి మీకు ఇంకా నేను వివరిస్తా, మీకు గైడ్ చేస్తా. మనం కలిసి ముందుకు పోదాం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఒక్కొక్క మండల్ వైజ్ పిలుచుకుంటారు. ఇంకొక మాట, చివరి మాట మర్చిపోయినా, గెలిచినాం కదా మనందరం, మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మేము మీకు ఎట్లా ఒకట్లా గీత పెట్టాలని చూస్తుంటాడు. చిన్న గీత తప్పు దొరికితే ఇంత పెద్దగా చూపిస్తారు. అయితే నేను కూడా మీతో కోరేది, గెలిచిన తర్వాత మనం అన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళకు కూడా మీ మాజీ సర్పంచ్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు. ఇంత ఏముంది ఇంత మర్యాదగా అన్నా బాగున్నావి అంటే అయిపోయాయి. మనం కూడా ఏదో పెద్ద మనిషి అయినా వాళ్ళ మీద గెలిచినామని వాళ్ళని అవమానపరచుడో, జర నవ్వినట్టు చేసుడో, జర వాళ్ళని హెక్కిల్ చేస్తే ఏమవుతుందంటే ఒక 4 వద్దులు బాగానే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది, ఇక ఆడు ఏదో మోరీ తీయకపోతే అది ఫోటో పెట్టుకుంటాడు గ్రూప్లో, గ్రామ పంచాయతీ గ్రూప్లో వేసేస్తాడు. ఏదో చిన్నది ఎత్తుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు. అందువల్ల నేనేమంటా అంటే ఓడిపోయిన వాళ్ళను కూడా మనం అట్లా తక్కువ చూడకూడదు. గెలిచింది ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, అయిపోయాయి. ఇక వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వండి. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే బాబు ఓడిపోయినామని మీరు అట్లా సతాయించద్దు. గ్రామ అభివృద్ధి ముఖ్యం, గ్రామం ముఖ్యం. మీరు కూడా కొంత ఓపిక తెచ్చుకోవాలి. ప్రజలు మీరు అవకాశం ఇవ్వనప్పుడు దానికి ఫీల్ కావద్దు. భవిష్యత్తు కోసం ఇంకా ఓపికగా పనిచేయండి. ఎలక్షన్లు అయిపోయినాక ఇక రోజు రాజకీయం చేయొద్దు ఊళ్ళే అని నేను వాళ్ళకు చెప్తుంటా అప్పుడప్పుడు కలిసినప్పుడు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అందులోకి పోవద్దు. ఆ ఓడిపోయిన వాళ్ళను కూడా వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోదాం. కనబట్టే మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఇది కూడా నా చిన్న సూచన. సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య కూడా రిలేషన్ బాగాలేకపోతే కూడా గ్రామ పంచాయతీలో చాలా చిక్కులు వస్తాయి. వీలైనంత వరకు వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే, సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి బాగుంటుంది. ఉప సర్పంచ్ గౌరవం ఉప సర్పంచ్కి ఇవ్వండి, సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కి ఇవ్వండి. కలిసిమెలిసి పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. ఇందాక కొంతమంది చెప్పిన నేను 3 సార్లు సర్పంచ్ అయ్యిండు, 4 సార్లు సర్పంచ్ అయ్యిండు, సెకండ్ టైం యునానిమస్ అయ్యిండు అని ఎందుకు చెప్పినా, వాళ్ళు దే ఆర్ ద ఎగ్జాంపుల్స్, అంటే వాళ్ళు సక్సెసెస్. అట్లా మీరు కూడా సక్సెస్ కావాలి, అట్లా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ.